ప్రభునామానికి స్తోత్రాలు. అందరికీ ప్రేజలాడు. ఈ దినము దేవుడి వాక్యాన్ని బోధించుకుందాం. ఎన్ని రోజుల నుంచి మనం ఉపవాసంను నిలిపివేసుకున్నాం. ఉపవాస ప్రార్థన చేయట్లేదు, మోకరిల్లి ప్రార్థన చేయట్లేదు. మన హృదయం అనే బలిపీఠాన్ని ఎన్ని రోజులుగా స్థిరపరచుకోలేదు, కట్టుకోలేదు. మనల్ని పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. దేవుని వాక్యం కొన్ని మాటలు మాట్లాడుకుందాం. యోవేలు గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనము. పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఈలాంటి సంగతి మీ దినములలో కానీ మీ పితరుల దినములలో కానీ జరిగిన ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి. వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబో తరము వారికి తెలియజేతురు. ఏమని తెలియజేస్తారు? ఏమని తెలియజేయమని చెప్తున్నారు? పేతుయేలు కుమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు ఏమని తెలియజేయమని చెప్తున్నారు ఆయన. గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేసి ఉన్నవి, పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. హల్లెలూయా. దేవుడి వాగ్దానం మనకు సెలవిస్తుంది. ఏమని? దేవుడి వాగ్దానం మనకు సెలవిస్తుంది. దేవుడు ఈరోజు మాట సెలవిస్తున్నాడు. పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గుడి. మీ పితరుల దినములలో మీ దినములో ఇలాగ జరిగిందా? కాబట్టి ఈ సంగతులను మీ బిడ్డలకు తెలియజేయరు. వారు వారి బిడ్డలకు, వారు వారి రాబోయే తరానికి తెలియజేయరు. ఏమని? గొంగలి పురుగు విడిచిన దానిని మిడతలు తినివేయుచున్నవి, మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేయుచున్నవి, పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసినవి. పంట వేసాం, ఆ పంటలో గొంగలి పురుగులు చొరబడ్డాయి. ఆ గొంగలి పురుగు తిని వదిలేసింది, ఇంకొంచెం పంట మిగిలింది. దానిని ఏమొచ్చి తిన్నాయి? మిడతలు విడిచిన దానిని ఎవరు ఏం తిన్నాయి? వల్ల మిడతలు వచ్చింది. ఆ మిడతలు తినేసాయి. గొంగలి పురుగులు తినేసిన విడిచిన దాన్ని, మిగిలించిన దాన్ని మిడతలు తినేసాయి. మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేశాయి, పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేశాయి. ఏమీ లేదు, అంతా తినేస్తుంది పంట అంతా, ఏమీ లేదు. కాబట్టి ఇక్కడ దేవుడు అంటున్నాడు, మత్తులారా మేలుకొని కన్నీరు విడుడి. హల్లెలూయా. అంటే మనం మత్తులం, మందమతులం. మేలుకొని దేవుడి సన్నిధిలో ప్రార్థించడం లేదు, కన్నీరు విడిచి ప్రార్థించటం లేదు. కాబట్టి దేవుడు అంటున్నాడు, ద్రాక్షారస పానము చేయువారలారా రోదనము చేయుడి. నేను ఆ వాడు వర్ణించలేను ద్రాక్షారసము గురించి. రోదనము చేయమంటున్నాడు దేవుడు. కృత ద్రాక్షారసము మీ నోటికి రాకుండా నాశనమాయేను. పంట ఏది చేతికి రాకుండా అంతా నాశనం అయిపోయింది. అచ్చిన చీతము సినిగిన సంచిలో వేసినట్లున్నది. ప్రతి దాని కొదువ, కొరత, లేమి అన్నీ సంభవిస్తున్నాయి. లెక్క లేని బలమైన జనాంగము నా దేశము మీదికి వచ్చి ఉన్నది. వాటి పళ్ళు సింహపు కోరల వంటివి, వాటి కాటు ఆడ సింహపు కాటు వంటిది. అవి నా ద్రాక్ష చెట్లను పాడు చేసి ఉన్నవి, నా అంజూరపు చెట్లను తుత్తునీళ్లుగా కొరికి ఉన్నవి అని దేవుడు ఈ కింది వరకు చూసినట్లయితే దేవుడు మాట్లాడుతున్నాడు. 8వ వచనం. పెనిమిటిపోయిన యవ్వనస్తురాలు గోనె పట్ట కట్టుకొని అంగలార్చున్నట్లు నీవు అంగలార్చు. హల్లెలూయా. దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఇదంతా నాశనం అవుతుంది, అంతా పోతుంది. మత్తులారా మేలుకొనుడి అని అంటున్నాడు. ద్రాక్ష రసపానము చేయి వారిలా రోదనము చేయుడు. దేవుడు వాక్యం సెలవిస్తుంది. రోదనము చేయి స్త్రీలను ఏర్పరచుకోండి, వారిని పిలవనంపించుడి అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఎందుకు రోదనం చేయాలి? యవ్వనస్తురాలు తన పెనిమిటిని పోగొట్టుకొని విధవరాలై కూర్చొని ఆధారము లేక, దిక్కు లేక, ఆ బిడ్డ ఏ రీతిగా ఏడుస్తుందో ఆ రీతి రోదన చేయి. మేలుకో. నిద్ర, సోమరితనము, అలసట, నిర్లక్ష్యము
ఇవన్నీ మానివేసుకో, రోదనం చెయ్యి. ఇక్కడ అంటున్నాడు, నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరంలోనికి రాకుండా నిలిచిపోయేను. యెహోవాకు పరిచర్య చేయి యాజకులు అంగలార్చుచున్నారు. హల్లెలూయా. ఏమి నిలిచిపోయింది? దేవుడి సన్నిధికి తీసుకుపోయి ఆహారము నిలిచిపోయింది. ఎందుకు నిలిచిపోయింది? మనమే దరిద్రులమయ్యాం, మనకే లేదు. దేవుడి దగ్గర ఎట్లా తీసుకెళ్తాం? ఇదంతా ఒక శాపంతో కూడుకున్నది. ఈ శపితము శాపము ఏ రీతిగా వచ్చింది? యాజకులు విరోధిస్తున్నారు, మందిరం నిలిచిపోయింది, మందిరంలో ఆహారం నిలిచిపోయింది. మరి మనము రోధిస్తున్నామా? దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఏక కుమారుణ్ణి పోగొట్టుకున్నట్లు మీరు ఆ రీతిగా రోదనము చేయాలి. రోదనము చేయాలి, రోధించాలి. ప్రార్థనలో నీ గుండె అదుపు తప్పి అంతగా రోధించాలి. ఎవరి కొరకు? నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ సంఘం కొరకు, నీ దేశము కొరకు. అనేక యవన బిడ్డలు పాడైపోతున్న దానిని బట్టి, నీ పంట, నీకు వచ్చిన ఆర్థిక ఇబ్బందులు, ప్రతి దాని కొరకు దేవుడు రోదనము చేయమని సెలవిస్తున్నాడు. అదే రీతిగా మలాకి గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం, మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసి వేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదరని సైన్యములకు అధిపతి యెహోవా సెలవీయగా, మేము దేని విషయంలో తిరుగుదమని మీరందరూ మీ పితరుల నాటి నుంచి నా కట్టను తీసి తొలగించుకుంటున్నారు. ఎప్పుడైనా మీరు నా తట్టు తిరగండి, నేను మీ తట్టు తిరుగుతానంటే దేని విషయంలో తిరుగు మళ్ళీ మనమే అంటామని దేవుడు సెలవిస్తున్నాడు. అన్నప్పుడు ఇక్కడ దేవుడు అంటాడు, 10వ వచనం, నా మందిరములో ఆహారం ఉండునట్లు. దానికంటే ముందు ఒక వచనం చదువుకుందాం, 2 వచనాలు 8, 9. మానవుడు దేవుడి యొద్ద దొంగిలున, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మీరు నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుచూనే ఉన్నారు, మీరు శాపగ్రస్తులైతే. ఇక్కడ 9వ వచనం యోవేలుతో మాట్లాడుతున్నాను, నైవేద్యమును ప్రాణార్పణమును యెహోవా మందిరంలోనికి రాకుండా నిలిచిపోయినని యెహోవా పరిచారకులు రోధిస్తున్నారు. అన్నప్పుడు నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలను కుమ్మరించదని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను అంటున్నాడు దేవుడు. కింది వరకు చూసినట్లయితే ఇలా తిరుగుబాటు చేస్తున్నాం దేవుడికి మనం. పొలము పాడైపోయిన, మీరు అంగలార్చుచున్నది ధాన్యము నశించేది, క్రొత్త ద్రాక్షరసం లేకపోయాను, తైల వృక్షం వాడిపోయాను, భూమి మీద పైరు చెడిపోయాను, భూమి అంతా సారం లేకుండా చెడిపోయింది, పంట లేదు. దేవుడికి మన పితరులు గైకొన్నది, మనము గైకొన్నది తిరుగుబాటు చేసిన దాన్ని బట్టి. ద్రాక్ష తోట కాపరులారా రోదనము చేయుడి. దేవుడు అంటున్నాడు 13వ వచనం, యాజకులారా గోనిపట్ట కట్టుకొని అంగలార్చుడు, బలిపీఠమునొద్ద పరిచర్య చేయు వారలారా రోదనము చేయుడు. నా దేవుని పరిచారకులారా గోనెపట్ట వేసుకుని రాత్రి అంతయు గడుపుడి. హల్లెలూయా. దేవుడు సెలవిస్తున్నాడు, అందరికీ సెలవిస్తే, పెద్దలకు సెలవిస్తున్నాడు, పరిచారకులకు సెలవిస్తున్నాడు, యాజకులకు సెలవిస్తున్నాడు. అందరూ రోదనము చేయాలి, ప్రార్థించాలి, రాత్రి అంతా దేవుడి సన్నిధిలో గడపాలి. ఇజ్రాయేల్ ప్రజలు ఆ దినం ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ఒక జాము సేపు వారి పాపంలో పుట్టినట్లు దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఒక జాము సేపు అంతా దేవుడి సన్నిధిలో ఒక నీరు కారుస్తూ ప్రార్థించినట్లు దేవుడు వాక్యం సెలవిస్తుంది. మీ దేవుడైన యెహోవా మందిరములో 14వ వచనం చదువుకుందాం, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బతిమలానుకొనుటకై పెద్దలను దేశములోని జనులందరినీ
మీ దేవుడిని యెహోవా మందిరంలో సమకూర్చుడి. హల్లెలూయా. శాపం మన మీదికి వచ్చింది. శాపం నుంచి తప్పించుకునే మార్గము కూడా దేవుడే చూపిస్తున్నాడు. ఆయనే ఒక మార్గము, ఒక సత్యము, ఒక జీవం. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుకునుడి. ఎందుకొరకు? మాకు అవి ఇవి అని అడగడానికి కాదు. మొట్టమొదటిగా యెహోవాను బతిమిలాడుకొనుటకై మన ప్రార్థన, మన రోదన దేవుణ్ణి ఒప్పించేదిగా, మెప్పించేదిగా ఉండాలి. బ్రతిమిలాడుకునేదిగా ఉండాలి. దాసి యజమానురాలి తట్టు ఆశతో చూసినట్లు దేవుడిని వెతుకుతూ ఆశతో చూస్తూ రోధించాలి. ప్రభువా కనికరించు, నీ ప్రజలమైన మేము నశించిపోతున్నాం అని. మేత లేక పశువులు బహుగా మొలుగుచున్నవి. ప్రతి దాని గురించి దేవుడు కింది వచనం వరకు చూసినట్లయితే ప్రతి దాని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. 2వ అధ్యాయము 1వ వచనం. సియోను కొండ మీద బాకా ఉదుడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి. యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమైననియు దేశ నివాసులందరూ వణుకుదురుగాక. ఇక్కడ సియోను కొండ మీద బాకానాదములుడి, సంఘములు సమాజంగా కూడి ప్రజలందరూ, పెద్దలు, పరిచారకులు, యాజకులు, పరిచర్య బలిపీఠం చెంత చేయువారు అందరూ, చిన్నలు పెద్దలు అందరూ కలిసి దేవుడి సన్నిధిలో బాకానాదము ఊదాలి. బిగ్గరగా కేకలు వేస్తూ రోధించాలి. అయ్యా మమ్మల్ని కనికరించు, అయ్యా మమ్మల్ని దర్శించు, అయ్యా మమ్మల్ని శాపము నుంచి విడిపించు, నీవే మమ్మల్ని కొట్టితివి, నీవే బాగు చేయగల దేవుడు. ఉపవాస దినం ప్రతిష్ఠించిన తర్వాత 12వ వచనం చూసినట్లయితే, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యుద్ధకు రండి. హల్లెలూయా. ఇప్పుడైనా మీరు అన్నీ ఏర్పరచుకొని వ్రత దినాలు, ఉపవాస దినాలు ప్రతిష్ఠించుకొని ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి దుఃఖించుచు కన్నీరు విడుచుచు మనఃపూర్వకంగా తిరిగి రావాలి. దేవుడు రమ్మన్నాడు, దేవుడు వాక్యం సెలవిచ్చింది, రోదన చేయమని చేస్తున్నాడని కాదు. నీ మనస్సు దేవుడి అందు తిన్నగా నిలుపుకొని నీ మనస్సును నీ అదుపులో దేవుని ఆత్మకు అప్పచెప్పి కన్నీరు విడుచుచు దుఃఖముఖముతో ఆయన వైపు తిరగాలి. ఆయన అంటున్నాడు, నీవు నా తట్టు తిరిగిన ఎడలా నేను మీ తట్టు తిరిగేదాన్ని. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం మీక గ్రంథం. కాబట్టి ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునయుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. హల్లెలూయా. నేను పంపిన మహాసైన్యము తినివేసిన అని దేవుడు అంటున్నాడు. అంటే ఆయన గద్దించి ఉన్నాడు మనల్ని. ఎందుకు? ఆయన తట్టు తిరగాలని, సరైన మార్గంలో ఉండాలని, మనం దీవించబడాలని, మన క్షేమస్థితిని కోరి. అప్పుడు దేవుడు ఒక మార్గం చూపించాడు. మీరు ఉపవాసం ఉండి అందరినీ పిలిపించి ఉపవాస ప్రార్థన చేయండి, ఈ రీతిగా చేయండి. అప్పుడు చేస్తే ఏమంటున్నాడు దేవుడు? మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడు, కనికరము చూపటంలో దేవుడు సంతోషపడు వాడని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తి, అత్యంత కృప గలవాడునని, కొంచెము కాదు అత్యధికమైన కృపతో తాను చేయాలా మీకు కీడును అనే దానిని చేయక పశ్చాత్తాపడను గనక మీ హృదయములను, మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొనుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన చేయాలనుకున్న కీడును ఎప్పుడు చేయలేడు? నీవు ఉపవాసం ఉండి, నువ్వు కడుపు మార్చుకొని, నువ్వు కన్నీరు విడుస్తూ, ఒక వస్తువును పోగొట్టుకొని, భర్తను పోగొట్టుకొని, బిడ్డను పోగొట్టుకున్న స్త్రీ ఏ రీతిగా పరిగెత్తుకుంటూ వచ్చాయా నా పరిస్థితి ఇది అంటుందో, ఆ రీతిగా ప్రభు చెంతకు, ప్రభు సన్నిధికి, ప్రభు పాదాల దగ్గరికి, ఆయన బలిపీఠము చెంతకు, ఆయన కృపాసనం యొద్దకు దీన మనస్కులమై దుఃఖముఖులమై రోదిస్తూ, అయ్యా శాపమంతా తొలగించవా, నాశనమైపోతున్నామయ్యా,
నీళ్ళను ఉతకబడ్డామయ్యా, లేపేవారు లేరయ్యా. నీవొక్కడవే మమ్మల్ని పైకి లేవనెత్త దేవుడు, నీవొక్కడవే మమ్మల్ని రక్షించే దేవుడు అని నీవు కన్నీరు విడిసి మనస్పూర్వకముగా దుఃఖముకులై దేవుడి సన్నిధికి ఇప్పుడైనా తిరిగితే, ఇప్పుడైనా అంటున్నాడు దేవుడు, అవకాశం ఇస్తున్నాడు మనకు. ఇప్పుడైనా తిరిగిరా, దేవుడు పిలుస్తున్నాడు మనల్ని. చేయి విడిచే దేవుడు కా. నన్ను నమ్మిన వారు ఎన్నడూ సిగ్గునొందరంటున్నాడు. సిగ్గు పడకూడదని అవకాశాలు ఇస్తున్నాడు దేవుడు, పదే అవకాశాలు ఇస్తున్నాడు. జ్ఞాపకం చేసుకో. ఉపవాస దినము నీ కుటుంబంలో, నీ సంఘంలో నిలిచిపోయిందేమో, కన్నీరు నీ ఇంటిలో నిలిచిపోయిందేమో, రోదన చేయడము, ప్రార్థించడము నిలిచిపోయిందేమో, అంతా బాగానే ఉంది అనుకుంటున్నావేమో. శాపము శపితమయ్యే దినము మనకు తెలియదు. దుర్దినములు రాకముందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి, అనునిత్యం వేడుకొనాలి. మనం ఉన్నదే దుర్కాలంలో. దుర్నీతి స్వభావమైన లోకంలో బ్రతుకుచున్నాం. ఏ క్షణము అపవాది ఎక్కడి నుంచి వచ్చి ఏ రీతిగా మన కుటుంబాల మీద పంజా విసురుతుందో తెలియదు మనకు. కాబట్టి దేవుడిచ్చాడు అవకాశం. ఇప్పుడైనా ఉపవాసం ఉండు, కన్నీరు విడువు, దుఃఖముఖమై రా. నీకు మరొక అవకాశం, మన జీవితంలో మరొక అవకాశం దేవుడు కల్పించినాడు, ఆయన మాటతో కల్పించినాడు. రోదనము చేయి, అప్పుడు దేవుడు కరుణా వాత్సల్యములు గలవాడు. నీకు చేయాలనుకున్న కీడు చేయక కరుణించి దీర్ఘశాంతముతో శాంతమూర్తి అయి అత్యంత కృపగలవాడై ఉండి మేలు చేయుటకు ఆయన సిద్ధమైన మనసు గలవాడై ఉంటున్నాడు. వస్త్రములను చింపుకోకూడదు, హృదయాన్ని చింపుకొనాలి. విర్రిగి నలిగిన హృదయము దేవుడికి ఇష్టమైన బలి. మనుషులు పైరూపాన్ని చూస్తారు, దేవుడు అంతరంగమును వెతికి వెతికి తొంగి చూస్తాడు. ఆయన తొంగి చూసినప్పుడు మన క్రియఫలము, మన హృదయం దేవుడు గమనిస్తాడు. ఇక్కడ అంటున్నాడు 14వ వచనం, ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడిని యెహోవాకు తగిన నైవేద్యమును ప్రాణార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. హల్లెలూయా. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడిని యెహోవాకు తగిన నైవేద్యమును ప్రాణార్పణమును మీకిచ్చి దీవెనలు సమృద్ధిగా మీకిచ్చి అనుగ్రహించును. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? ఎవడు చెప్పిండు అనుగ్రహించడని? ఆయన సజీవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు, ఐశ్వర్యవంతుడు, శ్రీమంతుడు, మహిమైశ్వర్యములో ప్రతి అవసరత తీర్చివాడై ఉంటున్నాడు. మనం అడుగు వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికముగా మనల్ని నిశ్చించువాడై ఉంటున్నాడు. 15వ వచనం, సియోనులో బాకా వదుడి, ఉపవాస దినం ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి. బాకా ఊదాలి, ప్రకటన చేయాలి, సంఘంలో ఉపవాస దినం ప్రతిష్ఠించుకునాలి. దేవుడికి ఆ దినమంతా ప్రతిష్ఠించాలి. ఉదయకాలం టీ తాగివెళ్తాం, మధ్యాహ్నం ఉప్మా తింటాం, రాత్రి అన్నం తింటాం, మేమని 2 వేపలు తింటాం. అయిపోయింది ప్రార్థన. ఎవరి కొరకు ప్రార్థించాం? దేని కొరకు ప్రార్థించాం? దేవుడి హృదయాన్ని గెలుచుకున్నావా? దేవుడు నీ మనసును గెలుచుకున్నాడా? దేవుడు హృదయములను పరిశోధించువాడై ఉంటున్నాడు, పరీక్షించువాడై ఉంటున్నాడు. జనములను సమకూర్చుడి, సమాజ కూటముగా ప్రతిష్ఠించుడి. సమాజ కూటము ప్రతిష్ఠించుడి. పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానములు చేయి, బిడ్డలను తోలుకొని రండి. అందరిని తీసుకొని రండి. సంఘాలలో ఉపవాస ప్రార్థన ప్రతిష్ఠించండి. మీ యాజకుడు, మీ దైవజనుడు ఒకడే నిర్ణయించాలా? నీవు రోధించి దేశము కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు, నీ సంఘము కొరకు, నీ కుటుంబం కొరకు నీవు దేవుడి దగ్గర యథార్థపూర్వకంగా కన్నీరు విడిస్తే దేవుడు ఆ పనిని నీకు అప్పచెప్పడా? నీ యాజకుడితో కలిసి నీవు చేయలేవా? నీవెందుకు ప్రార్థించకూడదు? నీవెందుకు ఆ దినము గురించి ప్రార్థించకూడదు? ఉపవాస దినం గురించి ప్రతిష్ఠించుకునాలని నీ హృదయమును ఎందుకు నీవు రేపుకోనకూడదు? ఆయన రోషం కలిగిన వాడు, ఆయన ప్రజల పక్షంగా నిలబడు నాయకుడు కావాలి. ఆయన ప్రజల పక్షంగా నిలబడి రోధించేవారు కావాలి. ఆయనకు పెళ్లి కుమారుడు అంతఃపురములో నుండి, పెళ్లి కుమార్తె గదిలో నుండి రావాలి. అందరూ రావాలి. కాబట్టి అందరూ వచ్చిన తర్వాత ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవాకు పరిచర్య చేయ యాజకులు మంటపమునకును బలిపీఠమునకు మధ్య నిలబడి కన్నీరు విడుచుచు, మంటపమున బలిపీఠమున మధ్యలో నిలబడి యాజకులు
మనం ప్రార్థిస్తున్నాం. సంఘంలో కూర్చొని యాజకుడు మంటపమునకు బలిపీఠంలో మధ్యలో నిలబడి కన్నీరు విరుస్తున్నాడు. కన్నీరు విడవాలి. నిలవబడినప్పుడు యెహోవా నీ జనుల యెడల జాలి చేసుకొని అన్ని జనులు వారి మీద ప్రభుత్వం చేయునట్లు వారిని అవమానంలోకి అప్పగింపకము అని ఎలా బతిమలాడుకోమంటున్నాడు? పశ్చాత్తాపులై మీరు ప్రార్థించి తిరిగిన యెడల మనస్పూర్వకంగా ఆయన పశ్చాత్తాపడు. ఈ రీతిగా ప్రార్థన చేసి అందరినీ పిలవనంపు ఉపవాసం ఉండి సమాజ కూటంగా సంఘముగా ఉండి ప్రార్థించి ఏ రీతిగా చేయమంటున్నాడు? ఈ ప్రార్థన చేయడం కూడా మన తండ్రి అయిన దేవుడు ఆయననే మనకు నేర్పిస్తున్నాడు. యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకొని అన్య జనులు వారి మీద ప్రభుత్వం చేయునట్లు వారిని అవమానంలోకి అప్పగింపకము, లేని ఎడల అన్యజనులు వారి దేవుడు ఏమాయనందరు కదా అని వేడుకొనవలే. ప్రభువా మమ్మల్ని సిగ్గుపరచకయ్యా, అన్యజనులు మా మీద ప్రభుత్వం చేస్తున్నారు, వారి దేవుడు ఏమాయను అని వారు అంటారు కదా, అన్యజనుల చేతి మమ్మల్ని అప్పగింపకయ్యా అని పశ్చాత్తాప్తులై హృదయమును చింపుకొని దేవుడి సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించాలి. ఉపవాస ప్రార్థన ఎంత బలమైనదంటే రాజ్యాలను సైతము శాసించేదై ఉంటుంది. మనకచ్చిన శ్రమ చిన్నదే, దానిని శాసించి అనగదొక్కేదై ఉంటుంది. ఒకవేళ శ్రమ మనల్ని విడిచి వెళ్ళకపోయినా ఆ శ్రమలో దేవుడు తోడై ఉంటాడు. దాని పోరాటం అది చేసుకొని మనము దేవుడి అందు నిలిచి ఉన్నాడలా ఏది ఎంత మాత్రం మన కాని చేయకుండా ఆయన చూసుకుంటాడు. కాబట్టి 18వ వచనం, అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పోని తన జనుల ఎడల జాలి చేసుకొనును. హల్లెలూయా. అలా మనం ఉపవాసం ఉండి ప్రతిష్ఠించుకొని ప్రార్థిస్తే, అలా బ్రతిమిలాడుకుంటే దేవుడు ఏమంటుండు? తన జనుల ఎడల దేవుడు ఏం చేస్తాడట? రోషం తెచ్చుకుంటాడట. మా బిడ్డలు ఇంతగానో బాధపడుతుంటారు, నిమిషం మాత్రము కోపం వచ్చి కొట్టినా కానీ నిత్యమైన కృపతో వారిని నింపుతా, నేను వారి ఎడల జాలి చేసుకుంటాను, రోషము కలిగి వారికి నేను సహాయపడతాను, వారిని దీవిస్తాను అని దేవుడు రోషము పోని తన జనుల జాలి చేసుకున్నాడు. మరియు యెహోవా తన జనులకు ఉత్తరం ఇచ్చినదేమనగా, ఇకను అన్య జనులలో మిమ్మల్ని అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి పొందినంతగా నేను ధాన్యమును క్రొత్త ద్రాక్షరస తైలమును మీకు పంపించేదను, మరియు ఉత్తర దిక్కు నుండి వచ్చే వాటిని మీకు దూరంగా పారు. అంటే ప్రతి కీడును దేవుడు తొలగిస్తాడు. ఇవన్నీ ధాన్య ద్రాక్షరసములు సమస్తము మీరు తృప్తి పొందునంతగా. కొంచెం కొంచెం తిన్నాము కదా, పసరు పురుగులు, మిడతలు, చీడ పురుగులు అన్నీ తినేసినాయి. దేవుడు మందిరంలోకి తీసుకెళ్ళలే, మనం తృప్తిగా తినలేము. కొంచెం కొంచెం తిన్నాము కదా, విలితి కడుపుతో తిన్నాము కదా, కొదిమీడితో తిన్నాము కదా. దేవుడు ఏమంటున్నాడు? తృప్తి పొందినంతగా ధాన్యము ద్రాక్షరసము నేను మీకు ఇస్తానంటున్నా అని ఇక్కడ ఏమంటున్నాడు? 21వ వచనం, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయు, యెహోవా గొప్ప కార్యములు చేసి. పశువులారా భయపడకుడే దేవుడు అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? దేశమా భయపడక సంతోషించి గంతులు వేయును. యెహోవా మన కొరకు ఏం చేసిండు? గొప్ప కార్యాలు చేసిండు. గొప్ప కార్యాలు ఏంటివి? పశువులారా భయపడకుడి. గడ్డి లేక పాపం వర్షం లేక ఎలా నశించిపోయాయి? గబ్బిలలో పచ్చిక మొలుచును, గడ్డి బిళ్ళలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లను ద్రాక్ష చెట్లను సమృద్ధిగా ఫలించును. సియోను జనులారా ఉత్సాహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందరి వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కోట్లు ధాన్యంతో నిండును. క్రొత్త ద్రాక్షరసము తైలమును గానుగల పైగా పొర్లి పారును. కుండలలో రింపుకుంటుంటప్పుడు అప్పుడు మా అమ్మ వాళ్ళ చిన్నతనం కుండలలో రింపుకుందరంట. అవన్నీ గానుగలలో అవన్నీ రింపుకుంటారు. ఇవన్నీ ఎలానట? ఆయన నీతిని యెహోవా అని సంతోషించుడి. తన నీతిని బట్టి. నీతిమంతుని పిల్లలు భిక్షమెత్తుట నేను చూడలేదు. మనం ఎవరి పిల్లలం? నీతిమంతుని పిల్లలం. తప్పిపోయాం, మరలా తిరిగి రమ్మంటున్నాడు. వచ్చినాం, వస్తే ఏం చేస్తా అంటున్నాడు? ఆయన నీతిని బట్టి సమృద్ధి ధాన్య ద్రాక్షరసములు తృప్తి పొందినంతగా తొలకరి వర్షంలో కడవరి వర్షంలో నీతిని బట్టి మనకు దయచేస్తానంటున్నాడు. కడుపారతిని తృప్తి పొంది మీ కొరకు ఇంత కార్యములను
జరిగించిన మీ దేవుడిని యెహోవా నామమును, వింత కార్యములను జరిగించిన దేవుడిని యెహోవా నామమును స్తుతించున్నట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము, ఇక్కడ గమనిస్తాం, నా మహాసైన్యము, మనం చేసిన తిరుగుబాటును బట్టి ఆయన పంపిన ఆ మిడతలు వచ్చినాయి. అవన్నీ ఒకదాని ఒకట పూర్తిగా నాశనం అయిపోయాయి. తిరిగి మళ్ళా తిరుగుతామంటున్నాడు. మేమంతా కార్యం జరిగించిన యెహోవాను స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నేను ఇత్తును. హల్లెలూయా. తినివేసిన ఎన్ని సంవత్సరాల పంట? సంవత్సరాల పంట. ఒక స్థలంలో అంటాడు, ఒక సంవత్సరం తినేసిన పంట అంతా ఒకటే సంవత్సరం, 7 సంవత్సరాల పంట అంతా ఒకటే సంవత్సరం ఇస్తా అంటాడు దేవుడు. ఇంకో స్థలంలో బైబిల్ గ్రంథంలో ఏమంటున్నాడు దేవుడు? తినివి సంవత్సరంలో పంట అంతా నేను మీకు ఇచ్చేస్తా అంటున్నాడు. ఆహా, పసరు పురుగులు తింటేమి, మిడతలు తింటేమి, చీడ పురుగులు తింటేమి, ఏది తింటేమి, ఏది లేకపోయినాను సరే పాపము చేశామయ్యా, పరిశుద్ధపరచం. ఇజ్రాయేల్ లేడలా, శుద్ధ హృదయుడు లేడలా దేవుడు దయాళుడై ఉంటున్నాడు అని దేవుడు వాక్యం. హృదయాన్ని శుద్ధీకరించుకొని ఆయన బట్టి తట్టు తిరిగి ఉపవాస దిన ఏర్పరచుకొని వచ్చినట్లయితే తినివేసిన పంట అంతా నీకు మరలా నేను ఇస్తాను. సంవత్సరంలో పంట, ఒక్క సంవత్సరంది కాదు. ఎన్ని సంవత్సరాల నుంచి తిన్నది, ఎన్ని సంవత్సరాల నుంచి, మన జీవితకాలం అంతా ఏమో ఆ పంట అంతా మరలా దేవుడు ఒకే సంవత్సరం నీకు అనుగ్రహిస్తాడు. నా జనులు ఇక నిన్నటికి సిగ్గునందరు. అప్పుడు ఇజ్రాయేళ్ల మధ్య ఉన్నవాడను నేనే అనియు, నేనే మీ దేవుడిని యెహోవాననియు, నేను తప్ప వేరొక దేవుడు లేడని మీరు తెలుసుకొందరు. నా జనులు ఇక నిన్నడును సిగ్గు నందరు. దేవుడు వాక్యం సెలవిస్తుంది. దేవుడు అంటాడు, నా జనులు నేనే దేవుడను, ఇజ్రాయేళ్ల మధ్య ఉన్నవాడను నేనే మీ దేవుడిని యెహోవానని, నేను తప్ప వేరొక దేవుడు లేడని మీరు తెలుసుకుందరు. ఎప్పుడు? ఇలా మనం ప్రార్థించినప్పుడు, అలా ఆయన ఇచ్చినప్పుడు, ఇలా దేవుడి సన్నిధిలో దేవుడి దగ్గర గుప్పిలు విప్పినప్పుడు, అలా దేవుడు మనకు ఇచ్చినప్పుడు జనుడు ఎప్పుడు సిగ్గునందరు అని అంటున్నాడు. మరి మనం ఉపవాసంగా ఏర్పరచుకుందామా? సంఘముగా, సమాజంగా కూడదామా? దేవుడిని బ్రతిమలాడుకుందామా? కన్నీరు విడుచు దుఃఖముర్కులమై పశ్చాత్తాప్తులమై ప్రభు సన్నిధికి వద్దామా? ప్రభు సన్నిధికి వచ్చి ఆయన వేడుకుందామా? తినివేసిన పంట నేను మరలా నీకు ఇచ్చేదని అంటున్నాడు దేవుడు. మనం ఏ రీతిగా ఉందాం దేవుడి సన్నిధిలో? ఒక్కరోజు నీ కుటుంబం కొరకు, 3 రోజులు నీ కుటుంబం కొరకు, నీ కుటుంబంతో కలిసి నీ కుటుంబ సమస్యల కొరకు, నీ కుటుంబంలో నీ బిడ్డలు నీ మాట వినని దాన్ని బట్టి, నీ బిడ్డలు దారి తప్పిపోతున్న దాన్ని బట్టి, నీ కుటుంబము, నీవు, నీ యజమానుడు, నీ పిల్లలు కలిసి ఒక్కరోజు దేవుడి దగ్గర ఉపవాసం ఉండి పశ్చాత్తాప పడుతూ, అయ్యా నీళ్లు లేక, నీళ్లు త్రాగక నేను, నా పసిబిడ్డలు అందరము నీ బలిపీఠం చెంతకు వచ్చామయ్యా. నీ బలిపీఠము చెంత వానకోయిలకు, పిచ్చుకలకు స్థలము కలదు. రవ్వా, ఆశ్రయం లేని నిరాశ్రయులం మేము, మా ఆశ్రయ దుర్గము నీవేనయ్యా. మమ్మల్ని కరుణించు మట్టకు మేము ఇక్కడి నుంచి కదలమయ్యా అని నేను ప్రార్థిస్తే దేవుడు కరుణా వాత్సల్యములు గలవాడు, శాంతమూర్తి. తప్పకుండా మన గురించి ఆలోచిస్తున్నాడు దేవుడు. మన మస్తామేమో నిత్యం మన వైపు చేతులు చాపుతున్నాడు దేవుడు. చాచిన చేతుల్లో బిడ్డల వలి ఒదిగిపోదామా? చాచిన చేతుల్లో నిలిచిపోదామా? దేవుడి సన్నిధిలో ఉపవాస దినము మనం వ్రత దినంగా ఏర్పరచుకొని, పండగ దినంగా ఏర్పరచుకొని ప్రార్థిద్దామా? ఇలా చేయాలనుకుంటున్నావా? దేవుడి దీవెనలు మెండుగా పొందుకోవాలనుకుంటున్నావా? ఏమి కోరుకుంటున్నావు దేవుడి దగ్గర? నీ కోరికను సిద్ధింపజేసి ఆయన గుప్పిలి విప్పువాడనుకుంటున్నాడు. నీవు మలుపున్న ఎడలైతే ఈ వాక్యం దేవుడు మనందరి ఆత్మ నిమిత్తం దేవుడు దీవించునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తుడా నీకు స్తోత్రాలు. అత్యంత కృప కలిగిన దేవా, కనికరం గల దేవా, శాంతమూర్తి నీకు స్తోత్రాలు. మేము చేసిన తిరుగుబాటు వల్ల ప్రభువా నీ శాపం మా మీదికి వచ్చినప్పుడు దేవా, మేము పశ్చాత్తాప్తులమై నీ సన్నిధిలో మోకరిల్లి
దుఃఖముఖలమై కన్నీరు విడుచుచు రోదన చేసే స్త్రీల వలె రోదిస్తూ ప్రవ్వా మమ్మల్ని మేము కట్టుకుంటూ, మా కుటుంబాలను కట్టుకుంటూ, మా సంఘము కట్టుకుంటూ, మా దేశము కొరకు, పాడైపోతున్న సమాజము కొరకు మేము ప్రార్థించుటకు ప్రభా ఈ దినము నుంచి ఈ నీ వాక్యము మా హృదయాలను యేసుక్రీస్తు నామములో రేపునుగాక, మా హృదయాలను బలపరచునుగాక. సర్వశక్తుడా ప్రార్థించి ఆత్మ మా మీదికి యేసునామమున దిగి వచ్చునుగాక. సర్వోన్నతుడా నీవు సర్వశక్తి గల దేవుడవు, నీ యందు ఆశపడితే సమస్తమిచ్చే దేవుడవయ్యా. విజ్ఞాపన చేసే స్త్రీలను, రోదన చేసే స్త్రీలను యేసునామమున మీరు లేపండి. దేవానికి స్తోత్రాలు ప్రభువా. నీవే సమస్త దీవెనలు మాకు పంపుమని ఈ ప్రార్థనని పాదాల దగ్గర సమర్పించుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనుచు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనుచు. ఆయన వాక్యాన్ని, ఆయన నామాన్ని 22 సంవత్సరములుగా రుచి చూచి ఎరిగి ప్రతి దాంట్లో బహుబలం పొందుకుంటున్నాం. ఆయనే మా బలం. ఆమె ప్రైజ్ ది లార్డ్.